వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తనపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు అని ఆమదలవలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆరోపించారు. ఎస్ఐ ప్రవళికను హత్య చెయ్యాలి అనుకున్నట్టు దుష్ప్రచారం చేశారు అని మండిపడ్డారు. తమపై నమోదైన కేసులను న్యాయస్థానంలో చట్టపరంగా ఎదుర్కొంటాము అని చింతాడ రవికుమార్ అంటున్నారు. చింతాడ రవికుమార్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అయితే ఆమదలవలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈయన ఎందుకు జైలుకి వెళ్ళారు, ఈయనపై పెట్టిన కేసు ఏంటని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పైన పెట్టిన కేసు ఏంటి, ప్రధానంగా మీ పైన ఉన్న ఆరోపణలు ఏంటి? ఆమదలవలస నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగంది. అసలు శ్రీకాకుళం జిల్లాలోనే ఇటువంటి అంటే కస్టమైజ్ అవ్వనటువంటి సిచ్యువేషన్ మాది. ఎందుకనంటే నేను చెప్తున్నాను ఈ మాట, ఏకంగా 13 కేసులండి. ఒక జరగనటువంటి ఇన్సిడెంట్కి, ఏమీ జరగనటువంటి ఒక ఇన్సిడెంట్కి 13 సెక్షన్లు పెట్టారు. 109, 111, 121. సరే, ఆ సెక్షన్లు కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ మా మీద వేసినటువంటి అభియోగాలు మీకు చెప్తాను నేను. మేమంట ఆమదలవలస నియోజకవర్గ కార్యాలయంలో మా నాయకులందరం కూర్చొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదలవలస నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులందరం కూర్చొని మేము ఒక కుట్ర పన్ని అక్కడ మహిళా ఎస్సీ అయినటువంటి ప్రవళిక మేడం గారిని హత్య చేయాలని చెప్పి నిర్ణయించుకొని, మేము కొంతమంది ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసి కొంతమంది పీపుల్ని డబ్బులు ఇచ్చి పురమాయించి మేమందరం గుంపుగా అక్కడికి వెళ్ళి ఆవిడ అక్కడ ఉంటుండగా ఆవిడని అవమానపరిచి, ఆవిడ తాలూకు మానాన్ని, సేనాన్ని అన్ని అవమానపరిచి, నేనంట ఒరే చంపండ్రా అని చెప్పేసి నేను చెప్తే, మేము కాంట్రాక్ట్ కిల్లింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి కొంతమంది చంపే వాళ్ళు వచ్చి ఆవిడని చంపబోతే పోలీసులు అడ్డుకొని ఆవిడని కాపాడారంట. ఇది మా మీద పెట్టినటువంటి అభియోగం అండి. ఇది నిజమా? ఇది జరుగుతుందా? ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎక్కడైనా పెడతారండి? మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే ఆవిడని చంపాలని వెళ్తామండి? దానికోసం వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఇవి 13 సెక్షన్లు పెట్టి, ఇంకా ఎలాంటి వాళ్ళ మీద పెట్టారు? 27 మంది మీద, అక్కడ లేని వాళ్ళ మీద. మేము అది నమ్ముతాం, కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్నాం. చెప్తుంది అయితే న్యాయపరమైన అంశాలు చట్టపరిధిలో ఉన్నాయి కాబట్టి మరికొన్ని విషయాల తర్వాత తొందరలో చెప్తానని చింతాడ రవికుమార్ చెప్తున్నారు. ఏదైతే తాను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయలేదని, అక్రమంగానే తమపైనను తన కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ నేతలపైన కూడా కేసులు పెట్టారని చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఆమదలవలస. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.